పెద్దలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నానండి. అలాగే రమేష్ రెడ్డి గారి గురించి నేను కొత్తగా చెప్తే మామూలు జనాలు కూడా నవ్వుతారు, నువ్వు ఎప్పుడు వచ్చారో నువ్వు మాకు చెప్పేది. కానీ ఆయన ఎంతోమంది జీవితాల్లో ఒక పెద్ద మనిషి పాత్ర లేదా ఒక పెద్ద ఆయన పాత్ర పోషిస్తూ ఉంటారు. ఎన్నో ఏళ్ళకి ఆయన పెద్ద ఏమన్నా వాళ్ళ ఇంట్లో సమస్య వస్తే ఆయనతో చెప్పుకొని తీర్చుకునేవాళ్ళు చాలామంది. ఆయన వల్ల ఈరోజు మేము బ్రతుకుతున్నామంటే ఆయన దైవాల ఆయన చెప్పుకునేవాళ్ళు చాలామంది. ఈరోజు ఎందుకంటే ఈ రోజులు ఎట్లా ఉన్నాయంటే నేను నా పిల్లలు నా కుటుంబం చాలు అనుకునే రోజుల్లో నలుగురికి ఉపయోగపడదాం, నలుగురికి దారి చూపిద్దాం అనే ఉండే వ్యక్తులు చాలా అరుదు. దాంట్లో అరుదులో కూడా ముఖ్య పాత్ర పోషించేది ఆయన పాత్రలో ఉండి ఈరోజు చెప్పేవాళ్ళు కొంతమంది ఉంటారు, కొంతమంది నాలాగా మైకులు పట్టుకుని చెప్పలేకపోవచ్చు. కానీ చెప్పకుండా మనసులో ఆయన బాగుండాలి, ఈరోజు మేము ఆ స్థానంలో ఉంటాం కారణం ఆయనని చెప్పుకునే ప్రతి ఒక్కరి తరఫున చెప్తున్నాను సార్. తప్పకుండా వాళ్ళందరూ ఆశీస్సులతో ఈరోజు ఈ వయసులో కూడా మీరు గట్టిగా స్ట్రాంగ్గా ఉంటారు. కానీ మీరు చేసిన మంచి వాళ్ళు ఇచ్చిన ఆశీస్సుల వల్ల ఇంకా ఆ వయసుకి స్ట్రాంగ్గా ఉంటారు కారణం అదే అని నేనైతే మనసులో అనుకుంటున్నాను సార్. ఈరోజు కూడా మొన్న రీసెంట్గా మీటింగ్ వచ్చినప్పుడు ఆయన ఎత్తుక్కుంటే నాకు మీటింగ్ కాదు ముఖ్యం, ఆయన దగ్గరికి వెళ్ళి బ్లెస్సింగ్ తీసుకోవాలి పరిగెత్తికి వెళ్ళిపోయారు. దేశంలోనే క్యాన్సర్ వైద్యాన్ని ట్రీట్ చేసే డాక్టర్లు మొత్తం మీద ఒక 5-6 ఉంటే ఆ 5-6లో ఒకడే ఆయన డైరెక్ట్గా బందర్ రాగానే నేను ఈ ఆశీస్సులు తీసుకోవాలన్నారంటే ఆయన ఎంతమందికి ఇన్స్పిరేషన్గా ఉంటేనో ఆ విషయం జరుగుతుందో ఆలోచించండి. కాబట్టి అక్కడే నాకు అర్థమైంది, నా వయసులో ఆయన చేసిన మంచి చూడలేకపోయి ఉండొచ్చు, కానీ ఎంత మంచి చేస్తే అంత పెద్ద వ్యక్తి, అంతమందికి మంచి చేసిన వ్యక్తి ఆయన ఆశీస్సులు తీసుకున్నాను ముందర వచ్చారంటే మనందరం రోసయ్య గారిని ఎంతో అభిమానిస్తాం. నాకు తెలిసి నేను చూసినంత మేరకు ఈ జిల్లాలో మీరే రోసయ్య గారు సార్, మీకు ఉన్నంత పాటు నాకు తెలిసి. కాబట్టి ఆయన ఎప్పుడు ఇలాగే ఉండాలి, ప్రతి కుటుంబానికి పెద్దలాగా ఉండాలి, కుటుంబాలన్నీ రుణపడి ఉంటాయని మీకు తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు నూతన కార్యవర్గానికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. కార్యవర్గం ప్రతి కార్యవర్గం ఫామ్ అయినప్పుడు ఇదే చెప్తారు పెద్దలు, కానీ చిరస్థాయిగా నిలిచే పనులు చేయాలని, సేవ అని అడక్క ముందే మీరే ముందులోండి సేవ చేయాలని, దానికి దేవుడు అన్ని వేళలా మీకు శక్తినివ్వాలి. ఆర్థికంగా మీరు పుంజుకుని నలుగురు సాయం చేయాలంటే ఆర్థికంగా బలపడాలి. కాబట్టి ఖచ్చితంగా ఆర్థికంగా మీరందరూ బలపడి ఎక్కడైతే అవసరం ఉందో అవసరం దగ్గర రాజకీయ నాయకుల కంటే మీరు ముందు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.